సినిమా దెంగింది పోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, కుడిసిపోయింది. నెగిటివ్ చెప్పి నా కొడుకులో చెప్తున్నా బ్లాక్ బాస్టర్ సినిమా. మామ వచ్చి సంక్రాంతి గిట్టు కొట్టిండు, ఈసారి అల్లుడు వచ్చి తండ్రి పెద్ద హిట్ కొట్టిండు. మొన్న మామ వచ్చి నవ్వుపించిండు వెంకీ మామ, ఇవాళ అల్లుడు వచ్చి ఏడిపించిండు సెంటిమెంట్ తో. మంచి కంటెంట్ ఉన్న సినిమా నా లైఫ్ లో సినిమా ఇదే. నాగా చైతన్య నా బ్యాక్ నేను అది రియల్ స్టోరీ. నాగా చైతన్య సాయి పల్లవి నాకు ఏడుపు రాదు. ఈ సినిమా కళ్ళ నీళ్ళని ఆగలేనా. ప్రతి సీన్ కి అసలు బ్లాక్ బాస్టర్ ఎమోషనల్ వాళ్ళిద్దరి సాయి పల్లవి నాగా చైతన్య వాళ్ళు సీన్స్ చూస్తా ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా. అసలు మంచి కంటెంట్. ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ లో ఫ్లాగ్ ఉంటుంది అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ స్టోరీని తీసుకొని నాగా చైతన్య విశ్వరూప చూపించిండు. చంద్రబాబు గారు హ్యాట్స్ ఆఫ్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఒకటే నెగిటివ్ చెప్పి నా కొడుకులో చెప్తున్నా బ్లాక్ బాస్టర్ సినిమా. 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీసుకుంటా. నా పేరు రాకేష్. 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీసుకుంటా. ఒకటి నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా. శ్రీకాకుళం స్లాగ్ చూపించిండు. రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. నాగా చైతన్య అన్న అఖిలేని ఫ్యాన్ లో ఒక మంచి హిట్ కొట్టిండు. అంతే అన్న, చాలా బాగుందన్న. మంచి లవ్ స్టోరీ మూవీ అన్న, మంచి లవ్ అండ్ ఎమోషన్ పండించిన సినిమా అన్న. చాలా రోజులతో ఒక ఎలివేషన్ లో మా సినిమాని చూసి కొంచెం బోర్ కొట్టింది. బట్ ఇప్పుడు మంచి ఒక లవ్ స్టోరీ సినిమా వచ్చిందన్న. చాలా బాగుంది. ముఖ్యంగా ఆ నాగ చైతన్య గారు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అయితే మాత్రం ఆసం అన్నమాట. చాలా బాగుంది. అలాగే సినిమా దెంగింది పోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, కుడిసిపోయింది, మొత్తం వెళ్ళిపోయిందని చెప్తారు. అది కాదు భయ్యా సినిమా. సమంత మీద వద్దు. ఈ సినిమా సూపర్ హిట్. మామూలుగా లేదు భయ్యా సినిమా. వేరే లెవెల్ అంటే వేరే ఉంది. ఆ క్లైమాక్స్ అయితే దండం సార్, నిజంగా చెప్తున్నా. ఆ రియల్ స్టోరీ కాదు భయ్యా, నా కళ్ళ మీద జరుగుతున్నట్టు కన్నీటి గాథ భయ్యా సినిమా. నిజంగా చెప్తున్నా, ఒక కన్నీటి గాథ. ఇలాంటి సినిమాని మీరు చూడకపోతే వేస్ట్ భయ్యా, మీ లైఫే వేస్ట్ భయ్యా. నిజంగా చెప్తున్నా. మొన్ననే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బేలు, మన ముందుకు వచ్చేసింది భయ్యా బ్లాక్ బస్టర్ సినిమా తండేలు. నిజంగా భయ్యా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఒక లవ్ స్టోరీని, అది రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని చాలా బాగా తీశారనమాట. అసలు శ్రీకాకుళం యాస చాలా బాగా అనిపించింది. మెయిన్ ఆ స్టోరీ లైఫ్ చాలా బాగుంది. రియల్ లైఫ్ స్టోరీ. చందు మొండేటి గారు డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ గారు అయితే ఇచ్చి పడేశారనమాట. అసలు సాంగ్స్ అయితే ఒక్క సాంగ్ చాలా బాగుంది. ఆ లవ్ సినిమా తగ్గలాగా ఎమోషన్స్ ఫుల్ కొద్దిగా లాగ్ అనిపించింది. బట్ ఇట్ ఈస్ నెసెసరీ. అది సబ్జెక్ట్ ఫుల్ సూపర్ బ్లాక్ బస్టర్. నాగా చైతన్య బ్రేక్ కెమెరా చూడు. మంచిగా కనిపిస్తుంది. సాయి పల్లవి ఎలా చేసింది? అంతా నచ్చింది. మా కెమెరా చూసి చెప్పు, సాయి పల్లవి ఎలా చేసింది? సాయి పల్లవి ఎలా చేసింది యాక్టింగ్? హీరోయిన్ మంచిగా చేసిందిలే. ఏడ్చావా సినిమాలో? ఏడ్చిన. పాటలు కూడా మంచిగా ఉంది. అంతా మంచిగా ఉంది సినిమా. అంతా పర్వాలేదు, బాగానే చేశారు కాబట్టి అది ఇంకా ప్లస్ అయింది. అండ్ ఓవరాల్గా మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇది ఓన్లీ లవ్ స్టోరీ అని కాదు, ఫ్యామిలీ మొత్తం పిల్లలకు కూడా చూపించవచ్చు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు. ఒక హ్యాపీ ఫీల్తో, హ్యాపీ ఫేస్తో. ఓకే వాళ్ళు నేను చెప్పకూడదు, బట్ హ్యాపీగా వస్తారు బయటకు వచ్చేటప్పుడు. అంటే మీకు సాంగ్స్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ సినిమా ఇది, సూపర్ హిట్ సినిమా. రాసి పెట్టుకోండి, అవార్డ్స్ వస్తాయి సినిమా. ఎందుకంటే నా ఖర్చు తడిచిపోయింది ఎడిషన్. ఎందుకంటే సెంటిమెంటల్ కూడా ఉంది సినిమా. లవ్ స్టోరీ సెంటిమెంటల్ ఉంది. సూపర్ సినిమా మాత్రం సూపర్. కేవీ కేక దేవిశ్రీ మ్యూజిక్ మాత్రం బాగుంది. సినిమా 300 కోట్లు మాత్రం దాటేస్తుంది. 300 కోట్లు పక్క క్రాస్ అవుతుంది. మొన్న మామ వచ్చి నవ్వుపించిండు వెంకీ మామ, ఇవాళ అల్లుడు వచ్చి ఏడిపించిండు సెంటిమెంట్ తోని. సూపర్ భయ్యా సినిమా. ఈ నెల ఈ సంవత్సరం బాగా వాళ్ళకి కలిసి వస్తుంది అనుకో. నాగా చైతన్య గారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పక్కా. ఇది రాసి పెట్టుకోండి భయ్యా, నేను రాసిస్తా పక్కా. ఇది మాకు హైలైట్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. సముద్రం ఫైట్స్ కూడా బాగున్నాయి. సముద్రంలో వేటకెళ్ళేది, ఆ గ్రూపులందరికీ తండేలేది, వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లేది, అందరికీ ధైర్యం చెప్పేది, ఆ హీరోయిన్ కూడా ధైర్యం చెప్పేది. హీరోయిన్కి వచ్చి కలిసినప్పుడు సినిమా బాగుంటుంది. సినిమా మాత్రం ఓవరాల్ గా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏదో జస్ట్ స్లో అనిపిస్తే, సెకండ్ హాఫ్ కిరాక్. మామూలుగా కాదు, చైతు గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. అండ్ చైతు గారు ద రియల్ తండేల్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చి మామూలు కాదు ఇది.
అంటారు కదా, అలాగే ఉంది సినిమా కూడా. చెప్పినట్టుగా వర్కౌట్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ క్లైమాక్స్ లో వెడ్డింగ్ కార్డ్ చూసినప్పుడు ఆ సీన్, ఆ ఎమోషన్ నిజంగా నార్మల్ గా నాకు కన్నీళ్ళు రావు, తొందరగా కనెక్ట్ అవ్వను. ఆయన ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చిందంటే ఇంకా నాగ చైతన్య గారి పెర్ఫార్మెన్స్. సాయి పల్లవి గారు 100% ఇచ్చేస్తారండి, ఆవిడ గురించి మనం మాట్లాడక్కల్లా. బట్ ఆవిడ 100 ఇస్తే నాగ చైతన్య గారి సినిమాలో 101 నుంచి ప్రూవ్ చేసుకున్నారు. సాయి పల్లవి గారు డామినేషన్ అనే మాట లేకుండా చైతు గారి పెర్ఫార్మెన్స్ తోటి 101 అనమాట. అసలు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు ఉంది సినిమాలో. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, చందు గారి స్క్రీన్ ప్లే, స్టోరీ, కార్తిక్ తేడా గారు, అక్కినేని గారికి, అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మారుతాయని మీరు ఏదైతే చెప్పారో అది ప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. ఫిబ్రవరి నెలలో నెంబర్ 1 సినిమాగా తండేలు ఉండబోతుంది ఇక్కడి నుంచి. నిజంగా తెలుగు సినిమాలో ఇలాంటి సినిమా రావేమో అన్న ఫీలింగ్ వచ్చింది. 100 కోట్లు బద్దలు కొట్టే సినిమా అన్న ఇది. నిజం చెప్తున్నా, ఎంత అంటే డబల్ ధమాకా అని చెప్పొచ్చు. ఎటువంటి డౌట్ లేకుండా సినిమా మాత్రం మంచి హిట్ కొడుతుంది. నాకు మెయిన్గా వచ్చిందండి అన్న సాయి పల్లవి పర్ఫార్మెన్స్. వామ్మో, అసలు ఎంత అద్భుతంగా వేసింది. కొంతమంది హీరోలు చూస్తుంటే అమ్మ ఏముందిరా వేసేద్దామని ఫీలింగ్ ఉంటాయి, కానీ ఈ హీరోని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. అంత బాగా ఎంత మంచి యాక్ట్ చేసింది మన యువ సామ్రాట్ నాగ చైతన్య. వాటే కంబ్యాక్, వాటే పర్ఫార్మెన్స్ అన్న, నాకు చాలా బాగా నచ్చింది అన్న. మేము చెప్తున్నా సినిమా ఇంతమంది ఎందుకు వచ్చారంటే బుజ్జితల్లి సాంగ్ అని, అజా సాంగ్ అని, ఐలైత సాంగ్ అని, నమ శివాయ సాంగ్ అని, అసలు మనం ఊహించాం అంత బాగుంటుంది. మన డిఎస్పీ ట్రేడ్ మార్క్ అనిపించింది అన్న. అదంతా అయితే అనుకుంటే మన నిజం చెప్తున్నా డైరెక్షన్ చందు మండేటి మాటలు లేవన్న, అంత కొత్త తీసాడు సినిమా స్టోరీ. అంటే మన ఊరి కోసంతో పాటు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎలా ఉంటుందో చూపించాడు. ఒక సీన్ ఉంటుంది అన్న, ఇంటర్వ్యూ సీను. సాయిపల్లి పోయి ఢిల్లీలో పోరాడుతుంటుంది. ఆ సీన్ ఉంటుంది భయ, ఒక అమ్మాయి పోరాడుతుంటే ఒక నిజంగా చాకలి అయిలమ్మ, ఒక రాణి రుద్రం దేవిలా ఫీల్ అనిపించింది అన్నమాట. చెప్తాను మంచి మూవీ అన్న. ఇలాంటి మంచి లవ్ స్టోరీ, మంచి ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు రాని అట్లాంటి కొత్త స్టోరీతో వచ్చిన సినిమా ఇది. చాలా దయచేసి ఎంకరేజ్ చేయండి భయ. దయచేసి అన్న చూడన్న, సినిమా తగ్గట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి. సో నిజంగా కొంతమంది ఏమంటారు రొమాంటిక్ సీన్స్ కావాలి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసేటట్టు సినిమాలో. ఇది మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథ చిత్రం. ఇలాంటి సినిమాలు కూడా చూడకుంటే మీ వాషింగ్ పౌడర్ ఇమేజ్ మీ జీవితాల పెద్ద కర్మ అని చెప్పుకోవచ్చు. అలాంటి మంచి సినిమా మూవీ, మంచి దమ్మున్న మూవీ, దయచేసి ఎంకరేజ్ చేయాలి. నిజం చెప్తాను, ఈ సినిమాకి ఓవరాల్ క్రెడిట్ సాయి పల్లవి అన్న. తన యొక్క మార్క్ కనిపించింది. యాడ్స్ ఆఫ్, నిజంగా తన వల్ల సినిమా బతికిందని చెప్పొచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మామ వచ్చి సంక్రాంతి గిట్టు కొట్టిండు, ఈసారి అల్లుడు వచ్చి తండ్రి పెద్ద హిట్ కొట్టిండు. 100 కోట్లు మడత పెట్టే సినిమా అనేది చాలా బాగా నచ్చింది. నా తండేలు చూసి వస్తున్నా. తండేలు దొల్లగొట్టేయాడు నాగ చైతన్య, దొల్లగొట్టేయాడు చంద్రమోహన్ గారు, దొల్లగొట్టేసింది సాయి పల్లవి గారు కూడా. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీని మళ్ళీ మనకి నాగ చైతన్య గారితో చంద్రమోహన్ రెడ్డి గారు చేశారు. వాళ్ళది ఫస్ట్ కాంబినేషన్ ఏం కాదు, మళ్ళీ హిట్ కొట్టారు. ఈయనకి ఆయన ప్లస్, ఆయనకి ఈయన ప్లస్. ఒకరు సినిమాలు తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది వాళ్ళిద్దరిది చూస్తే. నాగ చైతన్య గారి యాక్టింగ్ కూడా మనం మాట్లాడక్కర్లేదు, చాలా బాగుంది. ఎందుకు అంటే ఆయన ఫస్ట్ టైం కాదు ఇలాంటి సినిమాలు, మంచి సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడం. సో జనాలు మరి నాగ చైతన్య గారిని గుర్తుపట్టట్లేదా, లేకపోతే బాక్స్ ఆఫీస్ నంబర్స్ గుర్తుపట్టట్లేదా నాకు అర్థం కావట్లేదు. నాగ చైతన్య గారు మాత్రం సినిమాకి 100% న్యాయం చేశారు. అది లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి, పేట్రియాటిజం సీన్స్ కానివ్వండి, అన్నిట్లో న్యాయం చేశారు. అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాతో హిట్ కొట్టినట్టేనా? అక్కినేని ఫ్యామిలీ ఏ సినిమాతో హిట్ కొట్టలేదు. ఫ్లాప్ అయింది కదా అఖిల్, అది మనం తర్వాత మాట్లాడుకుందాము. నాగ చైతన్య గారి గురించి మాట్లాడదాం అంతే. నాగ చైతన్య గారు ఏ సినిమాతో హిట్ కొట్టలేదు చెప్పండి. ఆయన వస్తూనే ఉన్నారు, హిట్ కొడుతూనే ఉన్నారు, మంచి సినిమా మనకి ఇస్తూనే ఉన్నారు. మేబీ పుష్ప లాగా, RRR లాగా పెద్ద పెద్ద కోట్లు అవన్నీ చెప్పుకోవట్లేదేమో, అంతే. జనాలకి అమ్మయ్య మంచి సినిమా చూసాము రాబోయే. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడాలన్నా నేను మాట్లాడగలుగుతారా చెప్పండి? 100% అన్న. ఆవిడ ఎవరిని డామినేట్ చేయలేదు చెప్పండి. ఆవిడ స్క్రీన్ మీద వాళ్ళు ఇల్లు అని చూడరు, ఎవరిని పడితే వాళ్ళని డామినేట్ చేసేయడం. సో 100% నాగ చైతన్య గారిని కూడా డామినేట్ చేసి అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆవిడని వెతుక్కుంటూ వస్తున్నాయో ఈవిడ వెతుక్కుంటూ వెళ్తుందో అర్థం కావట్లే. తండేల్ సినిమా పుష్పిందన్న, నిజం చెప్తున్నా, ఇంతవరకు నేను ఎప్పుడు ఎడవలే. ఫస్ట్ టైం నేను చెప్తున్నా, నాకు ఇక్కడ హార్ట్ టచింగ్ అనిపించింది. అంటే ఒక లవ్ చేస్తే మనం ఎలా ఉండాలో నిజంగా చాలా బాధ అనిపించింది అన్న. ఇప్పటిదాకా నేను బాధపడలేను, అంత బాగుంది. అసలు లవ్ అంటే ఎలా చేయాలో, ఒక లవర్స్కి ఒక ఫీలింగ్స్ ఎలా కలగాలనో అలా ఫీలింగ్స్ కలిగిపోయిందన్న లవర్స్కి. లవ్లో ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్స్ మునిగి తేలి తేలిపోతారన్న. లవ్ ఈజ్ దట్ ఈస్ లవర్స్. అంత బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది. నాగ చైతన్య కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.